ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచంలో మనుషులు ఎంతమంది ఉన్నారో వారి మనస్తత్వాలు కూడా అన్నే ఉన్నాయి. అలాగే దేవునికి మనిషికి ఉన్న వ్యక్తిగత సంబంధం కూడా ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా ఉంటుంది. సజీవమైన దేవుణ్ణి తెలుసుకున్న మనము ఇతరులకు మన విశ్వాసమును బట్టి వాక్యాన్ని ప్రకటించాలి. అలాంటిది మన ఇంటి వారిని మన విశ్వాసముతో వాక్యము చేత విశేషముగా సంరక్షించవలసిన బాధ్యత మనదే. ఒకవేళ మన సాక్ష్యములను విశ్వాసముతో మన ఇంటి వారికి చెప్పకుండా వారిని వాక్యము చేత సంరక్షింపకుండా విశ్వాసమును త్యాగము చేసిన ఎడల వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. కాబట్టి మన విశ్వాసముతో ముందుగా మన ఇంటి వారిని సంరక్షిస్తూ మంచివారిలా జీవిద్దాం. ఆమేన్.